నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్రధానంగా రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చేసినటువంటి ఒక ప్రెస్ మీట్, ఈ ప్రెస్ మీట్లో ఆయన ఒక 5 అంశాల గురించి ఆయన వెల్లడించారు. ఈ 5 అంశాల గురించి ఆయన కుల్లంకుషంగా చూపెట్టే ప్రయత్నం చేశారు, చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సామాన్య మానవులకి ఇది ఎవరికి కూడా అర్థం కాని రీతిలో ఆయన వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుంది ఏంటి, చెప్పింది ఏంటి, అసలు ఎంతవరకు ఇందులో వాస్తవం ఉంది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆయన ఒక 5 అంశాల గురించి ప్రధానంగా డూప్లికేట్ ఓటర్స్, ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్, బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఇన్వాలిడ్ ఫోటోస్, మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6. సో ఈ 5 అంశాల గురించి ఆయన చెప్తున్నారు. కానీ బట్ ప్రాక్టికల్గా అసలు ఎలా జరిగింది, ఎలా జరుగుంటుంది, మీ అజంప్షన్ ఏంటి సార్? అసలు ఎలా జరుగుంటుంది? ఒకటే ఫర్ సపోజ్ డూప్లికేట్ ఓటర్స్ సార్, ఫస్ట్ అది ఎలా జరుగుతుంది? ఓటర్స్ ని ప్లాంట్ చేయుట అంటారు దీన్ని. ఓటర్స్ ప్లాంటింగ్ అనే ప్రోగ్రాము ఈ రోజున కొత్తగా మొదలవలేదు. ఎలక్షనీరింగ్ అనేటువంటి కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఉంది ఇది. అంటే బ్యాలెట్ పేపర్ల రోజుల్లో కూడా ఉంది ఇది. అంటే వాళ్ళే ప్లాంట్ చేస్తారు కొన్ని చోట్ల తమకు అనుకూలమైనటువంటి ఓటర్స్ని. వాళ్ళు అక్కడ ఉండరు, కానీ పేర్లు లిస్టులోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు మేనేజ్ చేసి ఆ కార్యక్రమం అంతా నిర్వహిస్తారు. పోలింగ్ రోజు ముందు దిగుతారు వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో దిగి వాళ్ళు ఓట్లు వేసేసి వెళ్ళిపోతారు. ఈ కార్యక్రమం చాలా కాలంగా జరుగుతోంది, ఇది కొత్త ఏం కాదు. అయితే ఇది చాలా లిమిటెడ్గా జరిగేది. ఇది చాలా యుద్ధ ప్రాతిపదికన జరిగింది. అంటే ఓటర్లని, ఈ ప్లాంటెడ్ ఓటర్స్ని మోహరించారు. అక్షోహిణీలు అని మనకు ఒక, అంటే సైన్యంలో ఒక రెజిమెంట్ లాగా, ఒక రెజిమెంట్లు తరలించారు అలాగే. అందుకని ఒకే అడ్రస్తో అన్ని ఓట్లు కనిపించినాయి. ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 90-100 ఓట్లు లింక్ అయిపోయి ఉంటే ఎవరికైనా అర్థమైపోయే గొడవే కదా అది, ప్లాంటెడ్ ఓట్లు ఇవన్నీ అని. అలాగే నేను ఒక బీర్ ఫ్యాక్టరీ అడ్రస్తో 200 పైన ఓట్లు ఉన్నాయంటే అవన్నీ ప్లాంటెడ్ ఓట్లు అనే విషయం అర్థమైపోతుందిగా ఎవరికైనా. రాహుల్ గాంధీ చెప్పిన దానిలో ప్రపంచానికి అర్థం కానిది ఏమీ లేదు. అందరికీ తెలిసినవే, అందరి అనుభవంలో ఉన్నవే. కాకపోతే ఒక చిన్న స్థాయిలో జరిగే వాటిని ఇండస్ట్రియలైజ్ చేశారు వాళ్ళు, పరిశ్రమలాగా మార్చారు. మార్చి ఇంత లార్జర్గా చేస్తారు అని అనుకోలేదు. అది ఆశ్చర్యం కలిగిస్తోంది. దాన్ని తవ్వటం కోసమే ఆయన కొన్ని నియోజకవర్గాలని, కొన్ని పోలింగ్ బూతుల్ని టార్గెట్ చేసి, అంటే వీళ్ళకి ఇప్పుడు సర్వేల్లో డెఫినెట్గా గెలుస్తాడు, ఇన్ని ఓట్ల మార్జిన్తో గెలుస్తాడు అని నిర్ధారించి, అంటే శాంపుల్ సర్వే చాలా అద్భుతంగా నిర్వహించిన సర్వే ఫలితాలు కూడా తిరగబడ్డాయి మొన్న జరిగిన ఎన్నికల్లో పర్టికులర్గా. అంటే కొన్ని ఏరియాల్లో కాన్సన్ట్రేట్ చేసి ఈ ప్లాంటెడ్ ఓటర్లతో కథ నడిపించింది భారతీయ జనతా పార్టీ. కొన్ని చోట్ల ఈవీఎం మేనేజ్మెంట్లు కూడా చేశారు. అది అసాధ్యము అనేది కాదు, ఈజీగా చేయవచ్చు అని సదరు కంపెనీల వాళ్ళే చెప్పారు. అంటే దానికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, ఏమీ ఉండదు, ఎలా మ్యానిపులేట్ చేస్తారు అని చాలామంది మాట్లాడారు. అది కుదిరే పని కాదు, అయ్యే పని కాదు అని చాలామంది మాట్లాడారు. కానీ అది అవుతుంది అని నేరుగా అక్కడి నుంచే సమాచారం వచ్చాక అందరూ ఆగారు. సో ఈవీఎం మేనేజ్మెంట్ కూడా జరిగింది. అది పర్టికులర్గా ఒరిస్సాలోను, ఆంధ్రాలోనూ జరిగింది. ఇలా కొన్ని చోట్ల ఆ ప్రయోగం, కొన్ని చోట్ల ఈ ప్రయోగం చేసి వాళ్ళు మొత్తానికి ఎలక్షనీరింగ్ అనేది అయితే బలంగా చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఏమీ చేయకుండా గెలుస్తాం అనుకున్న నియోజకవర్గాలు 60 లేచిపోయినాయి. ఏమీ చేయకపోతే 60 నియోజకవర్గాలు లేచిపోయినప్పుడు ఇక్కడ ఈ ప్లాంటెడ్ ఓట్లు, ఈవీఎం మేనేజ్మెంట్లు, యాంత్రికత, తాంత్రికత లేకపోతే ఇవన్నీ పోయే సీట్లే వాళ్ళకి. ఇవన్నీ పోతే కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండేది కాదు కదా. అంటే ఈసారి అధికారంలోకి రావటం అనేది వాళ్ళు స్కీమ్ చేసుకుని వచ్చారు అనేది చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ ప్రపంచం ముందు తేటతెల్లంగా చెప్పాడు. ఇందులో ఎవరికి అర్థం కానిది ఏం లేదు.
అర్థం అవ్వటం వలన ఎవరు కూడా దాని మీద ఇప్పటివరకు రివర్స్లో వెళ్ళలేదు. కదా సార్, ఆయన ఏమంటాడంటే జరిగింది, ఇలా జరుగుంటుంది, అలా జరుగుంటుంది అంటే జరిగిందని చెప్తున్నాడు కానీ బట్ ప్రాక్టికల్గా ఇప్పుడు విజన్ ఆయన చేసి చూపిస్తున్నాడుగా. అడ్రస్లు బలానా అడ్రస్ తో ఇన్ని ఓట్లు ఉన్నాయని చూపిస్తున్నాడు కదా. కాదు సార్, ఒకే మనిషి ప్రాక్టికల్ గా మనం ఆలోచిద్దాం సార్. ఇప్పుడు ఈ రోజు అతను ఏమంటాడు, ఆంధ్రప్రదేశ్ లో ఓటు వేసిన వ్యక్తి గుజరాత్ లో కూడా అతను ఓటు ఉంది అంటున్నాడు, లేకపోతే ఇంకొక ఉత్తరప్రదేశ్ లో అతని ఓటు కనిపిస్తోంది అంటాడు. ఒక మనిషి ఇక్కడ ఓటు వేసి ఎంత స్పీడ్ తో వెళ్తాడు సార్ అని తిరగడానికి? ప్రాక్టికల్ గా వర్కౌట్ కాదు కదా. ఎక్కడికి ఇప్పుడు ఆయన ఏంటి, ఒక ఓటు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉందంటాడు, ఉత్తరప్రదేశ్లో ఉందంటాడు, గుజరాత్లో ఉంది, ఒక మనిషికి సంబంధించిన ఓటే. సో ప్రాక్టికల్గా ఒక పర్సన్ ఇక్కడ ఓటేసిన తర్వాత అట్లా ఎట్లా వెళ్ళగలుగుతాడు ప్రాక్టికల్గా? అంటే చాలా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఒక మహిళ 4 చోట్ల ఓట్లు వేసింది అని చెప్పాడు ఆయన. చెప్పి ఈ పేరు అటు ఇటు మారింది అంటే నియోజకవర్గాలు పెద్ద దూరం కాదు. అయితే కొన్ని సందర్భాల్లో గుజరాత్ ఓటర్లకు ఇక్కడ ప్లాంట్ అయి ఉండొచ్చు. గుజరాత్లో ఉన్నటువంటి ఓట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే ఇక్కడ ప్లాంటెడ్ ఓట్లు అవి. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఓట్లు వేశారని కాదు సెన్స్, ఇక్కడ ప్లాంట్ అయ్యారు అని మాత్రమే ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడు ఆయన. వీళ్ళకి 4-5 చోట్ల ఓటు హక్కు ఉంది, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఓటేశారని చెప్పట్లేదు ఆయన. అక్కడి నుంచి ఆ పేర్లు ఇక్కడ ప్లాంట్ అయినాయి, సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓట్లేసి ఉంటారు అనేది ఒక అజంప్షన్. అలాగే ఒకే ఏరియాలో ఇప్పుడు అదేంటి బెంగళూరు సెంట్రల్లో పక్కన ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ఒకే ఓటర్ ఓటేసినటువంటి సందర్భం గురించి కూడా ఎస్టాబ్లిష్ చేసి చెప్పాడు ఆయన. అది తిరిగి వేయగలిగిన పరిస్థితి. అంటే దొంగ ఓట్లు పోలైనాయి, వాటిని అలౌ చేశారు. సరే అదే ఓకే. ఇంకొకటి ఏంటంటే 2 పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అక్కడే ఉండగా దొంగ ఓటింగ్ అనేది ఎలా సార్ జరుగుతుంది? అది ఇప్పుడు 2 పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు బూత్ దగ్గర. అవును, ఉంటారు. సో ఈ పార్టీకి సంబంధించి రిగ్గింగ్ జరగాలని ఈ పార్టీ ఒప్పుకోదు కదా. సో ఇట్లా పోటాపోటీగా ఎక్కడ రిగ్గింగ్ అనేది చాలా ప్రాక్టికల్గా అక్కడ ఉండేటువంటి మెకానిజంని వాళ్ళు కంట్రోల్లోకి తీసుకునే చేస్తారు. అది బ్యాలెట్ పేపర్లు ఉన్న రోజుల్లో కూడా జరిగేది. అంటే బూతులు టోటల్గా కంట్రోల్లోకి తీసేసుకుని గుద్దేసుకోవటం కూడా జరిగింది మన దగ్గర. చాలా ప్రాంతాల్లో టోటల్గా ఆఫీసర్లని మౌనంగా సర్దుకోమని చెప్పి వెళ్ళి బూత్ మొత్తాన్ని తమ అదుపులోకి తీసుకుని బ్యాలెట్ పేపర్లు ఇళ్ళకి తీసుకెళ్లి గుద్దేసి ఇక్కడికి తీసుకొచ్చి వేసిన పరిస్థితులు కూడా చూసాం మనం బ్యాలెట్ పేపర్ రోజుల్లో. ఈవీఎంలని వీళ్ళు వెళ్ళి మ్యానిపులేట్ చేయడానికి ఒక అవకాశం, ఒక ప్యాసేజ్ ఏర్పాటు చేస్తారు. ఆ ప్యాసేజ్ ఏర్పాటు చేసేలాగా వీళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటున్నారు అక్కడ. కానీ రాహుల్ గాంధీ ఈవీఎం గురించి పెద్దగా మాట్లాడలేదు, ఓన్లీ ఎలక్షన్ కమిషన్ దొంగ ఓటింగ్ అంటాడు. ఈవీఎం మేనేజ్మెంట్ అలా జరుగుతుంది. అయితే ఈవీఎం మేనేజ్మెంట్ జరిగిందన్నమాట అందరికీ తెలుసు, మాట్లాడేసారు, అయిపోయింది. అది మాత్రమే చేయలేదు అని. అది మాత్రమే చేయకుండా ఈ ఓటర్ల జాబితాలో గందరగోళాలు చేసి ఈ కొత్త ఓటర్లని పుట్టించి ఆ నియోజకవర్గంతో సంబంధం లేని కొత్త ఓట్లన్నీ ఆ నియోజకవర్గంలోకి జొప్పించి వాళ్లతో తమకు అనుకూలమైనటువంటి ఓట్లు వేయించుకుని వాళ్ళు విజయాన్ని సాధించారు అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఆయన. గుజరాత్ వాళ్ళకి ఇక్కడ ఓట్లు ఉన్నాయంటే గుజరాత్లోనూ వేసి ఇక్కడ వేశారని కాదు, వాళ్ళు ఇక్కడ ప్లాంట్ అయ్యారు. ఆ పేర్లతో ఇక్కడ జాబితా ఓపెన్ అయింది, ఆ పేరుతో ఇక్కడ ఉంది ఓటు, అతను ఇక్కడ వేసి ఉండొచ్చు. అది ఒకే రోజు జరిగి ఉండవు కదా, ఇక్కడ వేసి నెమ్మదిగా వెళ్ళి అక్కడ కూడా వేసుకుని ఉంటాడు. ఒకే రోజు జరిగితే వాళ్ళకి ప్రాధాన్యత ప్రకారం ఇక్కడ ప్రధానం అనుకుంటే, ఒకవేళ జమిలీ జరిగితే పర్ఫెక్ట్ గా జరుగుద్ది ఎలక్షన్. అది జరిగితే అప్పుడు ఎలా డిజైన్ చేయాలనేది దానికి ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేసి ఇలా మ్యానిపులేట్ చేసిన ప్రతి చోట గెలిచారు. కాన్ఫిడెంట్గా గెలుస్తామనుకున్న చోట్ల ఓడిపోయారు. గెలుస్తాము అని వదిలేసిన నియోజకవర్గాల్లో 60 సీట్లు లేచిపోయినాయి. గెలిపించుకున్న సీట్లే ఇప్పుడు వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టినాయి. ఒకవేళ గెలిపించుకోకుండా వదిలింటే అవి పోయేవా? ఇవి కూడా పోయాయి. అదే సార్ అంటుంది. ఇప్పుడు ఇవి పోయి 60 పోతే అదే
అది అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు. అంటే ఈసారి మూడోసారి అధికారం అనేది వాళ్ళు స్కీమ్ చేసి అధికారంలోకి వచ్చారు అనేది బలంగా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. అంటే గెలుస్తాం అనుకున్నవే ఓడిపోతే గెలవం అనుకొని ఒకవేళ వాళ్ళు ఏదో చేయాలనుకున్నవి ఇంకెంత దారుణంగా ఓడిపోయి ఉంటుంది మేబీ. పోయే సీట్లన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు అక్కడ. ఎక్కడ ఇప్పుడు ఏపీలో పార్లమెంటు స్థానాల మీద కేంద్రీకరణ. తెలుగుదేశం కంటెస్ట్ చేసిన చోట్ల గెలిచింది, అలాగే భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన సీట్లు గెలుచుకున్నారు. అలాగే వాళ్ళు గెలవాలి అనుకున్న సీట్లన్నీ గెలిచారు. గెలుస్తామా లేదా అనే డౌట్ ఉంది వాళ్ళకి ఏపీలో, అందుకని అక్కడ యాంత్రికత ప్రవేశపెట్టారు. ఒరిస్సాలో కూడా జరిగింది అది. అయితే మొత్తం అంతా ఒకటే చేస్తే తప్పు, అందుకని సెలెక్టివ్గా వెళ్ళారు. రకరకాల మెథడ్స్ పెట్టుకుని ఎక్కడ ఏం మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగా జరుగుతుంది అనే కేంద్రీకరణ ఎక్కువ జరిగింది. దీంతో మనం గెలిచేస్తాము అని కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి ఏరియాల్లో కేవలం ప్రచారం చేశారు తప్ప ఈ యాంత్రికతలు తాంత్రికతలు అక్కడికి తీసుకెళ్ళారు. దాంతో అవి పోయినాయి. అంటే మీకు స్వతహాగా బలం పోయింది, తగ్గింది. భారతీయ జనతా పార్టీకి 2 ఎన్నికల్లో కనిపించిన ఆదరణ 3వ ఎన్నికలో కనిపించలేదు అనేది చాలా స్పష్టంగా ప్రపంచానికి అర్థమైపోయింది. ఏది రాహుల్ గాంధీ గారు ఈ ప్రదర్శన పెట్టకముందే ఈ మేనేజ్మెంట్ చేసి గెలుస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది ప్రపంచానికి. ఇప్పుడు ఈయన స్పెసిమన్ అంటే ఆ ఓటర్ల జాబితా 7 అడుగుల ఎత్తున్నటువంటి జాబితా పట్టుకొచ్చాం మేమని చూపించాడు ఆయన. కాబట్టి దానిలో ప్రతి పేపర్ని జనానికి చూపించాడు. ఇదిగో ఈ పేరు ఇక్కడ ఉంది కదా, ఈ పేరే ట్విస్ట్ అయ్యి ఇంకో చోట ఇలా ఉంది అని చూపించారు. అన్ని వాళ్ళ జాబితాలో ఉన్నవే చూపించారు. ఎందుకు జాబితా ఇవ్వడానికి వాళ్ళు జంకారు అంటే అవకతవకలు ఉన్నాయనే కదా అర్థం. వీడియో ఫుటేజ్ ఉంటే ఇంకా సాధికారికంగా చెప్పేవాడిని నేను అన్నాడు ఆయన. వీడియో ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తారు మీరు? ఉంచుకోవాలి కదా, అదొక ఎవిడెన్స్ కదా, ఎవిడెన్స్ కోసం కదా మీరు చేసింది అది. అంటే ఎన్నికలు అయిపోయాక ఇంకా ఫుటేజ్తో పనే ఉంది, అది పారేసినా పెద్ద ఇబ్బంది ఏముంది అంటున్నారు. కానీ ఏ ఎన్నిక మీద ఎప్పుడైనా ఎవరైనా సరే ఏ వేదిక మీదనైనా ఛాలెంజ్ చేసే ప్రమాదం ఉంది. వెళ్ళి కోర్టులో ఛాలెంజ్ చేస్తాడు ఎవరో, ఏదో ఎన్నిక రెఫరెన్స్లో. అప్పుడు మీరు విట్నెసెస్ సమర్పించాలి కదా. కలెక్ట్ చేసిన విజువల్స్ని మీరు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేయాలి కదా ఎక్కడో చోట. ఇదిగో ఈ ఎలక్షన్ తాలూకా ఫుటేజ్ ఇది, ఈ ఎలక్షన్ తాలూకా ఫుటేజ్ ఇది, ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఫుటేజ్ ఇది అనేది మీరు ప్రతి నియోజకవర్గానికి ఒక చరిత్రను క్రియేట్ చేసి ఫోల్డర్లు అందులో పడేయటమే కదా మీరు చేయాల్సింది. మీరు క్యాసెట్లో లేకపోతే లైబ్రరీనో మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు. అలాంటప్పుడు మాకు స్పేస్ లేదు, మేము పారేసాం లాంటి సమాధానాలు చెప్తే ఎలా ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుంది? మినిమం కామన్ సెన్స్ కదా అది. అందుకని అనేక సందేహాలు వచ్చే పద్ధతిలో ఈసీ వ్యవహరించింది దీంతో, రాహుల్ గాంధీతో. వ్యవహరించడం వలన ప్రపంచానికి 100 సందేహాలు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి 5 పాయింట్ల మీద ఏ రకమైన సందేహాలు లేవు ప్రపంచానికి. ఈ ఫార్మ్ 6 అదే ఉంది కదా సార్, అది దానికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఫార్మ్ 6 అంటే ఏం లేదు, ఒక డిక్లరేషనే. దాన్ని మిస్యూజ్ చేయటం అంటే వాళ్ళు ఓకే చేశారు, అంటే ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా తోసేశారు అనేది ఆయన అభియోగం. అది జరగబట్టే ఇవన్నీ ముందుకు నడిచినాయి అనేది ఆయన చెప్తున్నాడు, ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఇన్వాలిడ్ ఫోటోస్ అంటాడు ఆయన. అదే బల్క్ అడ్రస్ అంటే బల్క్ ఓటర్స్ సింగిల్ అడ్రస్. అదే ఇందాక చెప్పుకుంది మనం, సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ ఉంటుంది. ఆ సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ నుంచి అదే అడ్రస్తో 200 ఓట్లు ఉంటాయి. 200 మందిని తీసుకొచ్చి ఆ సింగిల్ బెడ్రూమ్ ప్లాట్లో కాపురం చేయించగలరా ఎవరైనా? బేసిక్ ఓల్డ్ సిటీలో విన్నాను సార్ నేను, ఇది ఓల్డ్ సిటీలో ఇలాంటి జరుగుతుంటది ఈ కైండ్ ఆఫ్ అనేది. ప్లాంటింగ్ అనేది ఈ రోజున కొత్తగా జరిగింది కాదు. ఇది
పోలింగ్ అనేది మొదలైన రోజుల నుంచి ఎలక్షనీరింగ్ అనేది ఉంది. ఈ ఎలక్షనీరింగ్లో భాగంగానే ఈ ప్లాంటెడ్ ఓటర్లు కూడా ఉన్నారు అప్పటి నుంచి. వాళ్ళకు అనుకూలమైన ఓట్లు ఇక్కడ తీసుకొస్తారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశానుకూలంగా వ్యవహరిస్తారు అన్న వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి మొబలైజ్ చేశారు కదా. ఇప్పుడు హైదరాబాదు నుంచి అనేక బస్సులు వెళ్ళినాయి. ఎన్నడూ లేనంతగా ఇక్కడ నుంచి ఓటర్లు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీలో తెలంగాణ నుంచి మాత్రమే కాదు, ఇక్కడ నుంచి బస్సుల హడావిడే కాదు, విమానాల హడావిడి కూడా నడిచింది దేశాల నుంచి. విదేశాల్లో ఉన్నటువంటి తెలుగుదేశానుకూల ఓట్లన్నింటినీ రప్పించారు మొన్న. ఆ రప్పించటం కోసం ముందస్తు సమావేశాలు జరిగినాయి. అది ఒక ప్రయత్నం. ఎవరైతే ఏ సమూహం అయితే నష్టపోయిందో ఆ సమూహం ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరినీ ఒక చోటకి తీసుకురావడానికి భారీ ఎత్తున ఫండింగ్ జరిగింది. ఈ ఫండింగ్ వలన వాళ్ళందరూ వచ్చి ఓట్లేశారు. ఇలా ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం జరుగుతుంది. దీంతో పాటు ప్లాంటింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. రైట్. ప్రకాష్ రాజ్ గారు ఏంటి సార్, ఆయన కూడా ఏదో దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ సంబంధించి. అంటే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్డ్ బై బీజేపీగా వ్యవహరిస్తోంది అనేది ఆరోపణ. ఎవరు ఏ వివరం అడిగినా ఇవ్వటానికి వాళ్ళు సుముఖంగా ఉండటం లేదు. ఎవరైనా ఒక కంప్లైంట్తో పెడితే దాన్ని పట్టించుకుని ముందుకు తీసుకెళ్ళటం అనేది కాకుండా దాన్ని తొక్కి పెట్టడానికి ఏం చేయాలో అది ఆలోచిస్తున్నారు వాళ్ళు. అంటే న్యాయ వ్యవస్థ వాళ్ళకు అనుకూలంగా ఉంది అనేది మనకు అర్థమైంది. ఏది బాబ్రీ కేసు దగ్గర నుంచి మొదలు పెడితే చాలా జడ్జిమెంట్లు వాళ్ళకు అనుకూలంగా వచ్చినాయి. బాబ్రీకి అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జి గారు ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. అంటే రాజ్యసభలు ఇస్తారు, వాళ్ళు గవర్నర్షిప్లు ఇస్తారు, ఇన్ని అవకాశాలు, ఇన్ని ఆఫర్లు వాళ్ళు ప్లేట్లో పెట్టి కూర్చున్నారు అక్కడ. కాబట్టి అది కోరుకున్నవాడు రాజ్యసభకు వెళ్ళాలనుకుంటే ఒక అనుకూలమైన జడ్జిమెంట్ ఇచ్చేస్తే పని అయిపోతుంది. లేదు గవర్నర్గా వెళ్ళి హాయిగా ఎక్కడైనా ఏదో ఒక రాజ్భవన్లో ఒక 5 సంవత్సరాలు కులాసాగా ఉందాం, 5 ఏళ్ళు కాకపోతే 10 ఏళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంతకాలం ఉంచుతారు. వెళ్ళిపోయి ఎక్కడో చోట పడుందాం అనుకున్నా కానీ ఒక అనుకూలమైన జడ్జిమెంట్ చెప్పేస్తే అయిపోతుంది అనే పరిస్థితి తీసుకొచ్చారు. ఏది జ్యుడిషియరీ వైపు. అది కాకుండా బ్యూరోక్రసీ వైపు కూడా వాళ్ళు అవే ప్రయోగాలు చేశారు. అధికారులు కూడా వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం. ఇది కూడా ఒక రాజ్యాంగ సంస్థే కదా ఈసీ కూడా. వాళ్ళకి ఉండేటువంటి లొసుగులు, వాళ్ళకు ఉండేటువంటి తలకాయ నొప్పులు, ఇబ్బందులు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకు కూడా కొన్ని సెటిల్మెంట్ కావలసినటువంటి వ్యవహారాలు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. ఇవన్నీ సింగిల్ విండోలో సెటిల్ చేస్తాను మేము అని చెప్పినప్పుడు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించక ప్రతికూలంగా ఎందుకు వ్యవహరిస్తారు వీళ్ళు? ఇలా ప్రతి ఒక్క మనిషిని అంటే మనిషిని సరుకుగా మార్చి కొనేయటమే. పార్టీలను కొనేస్తున్నారు, మనుషుల్ని కొనేస్తున్నారు. రాహుల్ గాంధీయే ఈ మధ్య ఒక ప్రకటన చేశాడు. మా పార్టీలోనే సిడబ్ల్యూసి మీటింగ్లో ఏం మాట్లాడాలన్నా నాకు భయంగా ఉంటుంది అన్నాడు ఆయన. అంటే కాంగ్రెస్ పార్టీలోనే సిడబ్ల్యూసి మెంబర్స్నే కొనేసారేమో వాళ్ళని డౌట్ ఉంది నాకు. ఇలా చాలా చోట్ల చాలా పార్టీలని, చాలా పార్టీల లోపల ఉన్నటువంటి నాయకత్వాలని కొనేస్తున్నారు వాళ్ళు. కొనేసి కోవర్ట్ ఆపరేషన్ చేయిస్తున్నారు ఆయా పార్టీల్లో. ఇంత దుర్మార్గమైనటువంటి, ఇంత నెట్వర్క్, ఇంత కాన్సన్ట్రేట్ చేసి మ్యానిపులేషన్స్ చేసినటువంటి పార్టీ మరొకటి కనిపించదు. భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ వ్యవహరించినంత దుర్మార్గంగా ఏ రాజకీయ, ఈవెన్ ఇందిరాగాంధీ గారు కూడా వ్యవహరించలేదు. రైట్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని టెర్రరైజ్ చేయటం జరుగుతోంది ఇప్పుడు సన్నివేశం. అందుకని ప్రకాష్ రాజ్ కూడా భయపడ్డాడు. ఈ స్థాయిలో జరగటం ఏమిటి, దీని మీద ఎవరైనా జనం మాట్లాడాలి కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడితేనో లేకపోతే మరొకళ్ళు మాట్లాడితేనో అయ్యే పని కాదు. ఇది పబ్లిక్ నుంచి రావాలి. పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళి వాళ్ళ నుంచి కదలిక తీసుకొస్తే తప్ప వ్యవస్థలు భయపడవు. వాళ్ళ ధైర్యం ఏమిటి? ప్రజల్ని మేము కంపార్ట్మెంట్లుగా చీల్చి పడేసాం,
వీళ్ళని కలపటం ఎవరి వల్ల కాదు. భార్యకి భర్తని కాకుండా చేసాం, భర్తకి భార్యని కాకుండా చేసాం, పిల్లలని తల్లిదండ్రులకు కాకుండా చేసాం, తల్లిదండ్రులని పిల్లలకు కాకుండా చేసాం. ఈ లెవెల్ కంపార్ట్మెంట్లు నిర్మించాం మనం. వీళ్ళందరూ కలవటం అనేది అయ్యే పని కాదు, వీళ్ళు కలిస్తే తప్ప మన ఎదిరించే మగాడు లేడు అనేటువంటి ఒక భరోసాకి వెళ్ళిపోయి చేస్తున్న కార్యక్రమం అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్పదలుచుకున్నాడు, ఆయన చెప్పాడు. రైట్ రైట్ ఓకే ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.